ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారిపై ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొని భావోద్వేగంతో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఐసీడీఎస్ విద్యా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు గౌరవ అతిథులుగాను హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని, దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు బాలలకు ప్రత్యేక హక్కులు కల్పించి వారి రక్షణ కొరకు ఫోక్సో వంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. అయినప్పటికీ బాలల పట్ల లైంగిక ఆకృత్యాలు, హక్కుల హననం కొనసాగించడం దురదృష్టకరమని, ఇటువంటి దురాగతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అలాగే 112 కంట్రోల్ రూమ్ నెంబర్కు సభికుల నుండి ఫోన్ చేయించి అత్యవసర రక్షణ పోలీస్ శాఖ ద్వారా ఎలా పొందవచ్చో లైవ్ డెమో ద్వారా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో బాలల హక్కుల దినోత్సవం పురస్కరించి జిల్లాలో వివిధ అంశాల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు ఆయన ప్రశంసా పురస్కారాలను పంపిణీ చేశారు. అలాగే పీఎం కేర్స్, సీఎం కేర్స్ పథకాల క్రింద సంరక్షణ పొందుతున్న పిల్లలకు బహుమతులను అందజేశారు. బాలల రక్షణకు ఏర్పాటు చేసిన అత్యవసర రక్షణ వ్యవస్థల ఫోన్ నంబర్లతో ముద్రించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఐసీడీఎస్ పీడీ కె ప్రవీణ, డీఈఓ పి రమేష్ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపి తమ హక్కులను, రక్షణ వ్యవస్థలను ఏ విధంగా వినియోగించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు టి ఆదిలక్ష్మి, కార్మిక శాఖ ఏసీ ఎం బుల్లిరాణి, డిఆర్డీఏ ఏపీడీ ఎంఎం జిలానీ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు, అప్లై చేసేటప్పుడు, ఇప్పుడు మీరు టీచర్స్గా డిఎస్సి రాసేటప్పుడు కానీ, నేను యూపీఎస్సి రాసేటప్పుడు కానీ, రకరకాల ఉద్యోగాలు చేసేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏ మైండ్తో వస్తామో అప్పుడు అవన్నీ ఆలోచించాం కదా. నేను ఈ దగ్గర లంచం తీసుకోవాలనో, నేను ఇక్కడ లీవ్ అడగాలనో, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఇవన్నీ ఆలోచిస్తారు ఎవరన్నా? ఎవరు ఆలోచించాం. ఆ రోజు వచ్చి నాకు ఉద్యోగం కావాలి, నేను ఉద్యోగం చెప్తాను, నేను బాగా చెప్పాలనే వస్తాం. 100కి 90 మంది అలానే వస్తాం. కరెక్టా కాదా? మేబీ ఇంకొక 10 మందికి అప్పుడే చెడిపోయి ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. 100కి 90 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్. అదే మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము, ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు అన్నమాట. ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది నాకు. చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్. అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోవాలనుకున్న దారిలో నుంచి ఎంత డివేట్ అయిపోయామో తెలుస్తుంది. సో దయచేసి ఇక్కడ పిల్లలకి చెప్పడం కాదు, నాకు బాగా తెలిసిన పిల్లలకి ఏదో చెప్దాం అనుకున్నా కానీ నో, పిల్లలకు కాదు మనం చెప్పాల్సింది, పెద్దలకి. మనం కదా చెడిపోయింది, వాళ్ళు కాదు. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో నా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను, ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వస్తే మాత్రం డిఎస్పీ గారు కూడా ఉన్నారు ఇక్కడ, నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మరి లోపల ఇస్తాను. There is no excuse to it, and it's a promise from my side. ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసిన ఉన్నంత వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ్యత నాది.